ప్రసిద్ధ కవి శిఖామణి గారు రాశారు. ఈ పుస్తకం 2017 మార్చిలో వచ్చింది. మనందరికీ తెలుసు శిఖామణి గారు ప్రసిద్ధులు కవిగా. శిఖామణి గారు అసలు పేరు కర్రి సంజీవరావు గారు. తల్లి లేని తనను శిఖామణి గారు పెంచి పెద్ద చేయటం వలన వారి పేరుని కృతజ్ఞతతోనూ ప్రేమతోనూ తన కలం పేరుగా చేసుకొని కవిత్వం రాస్తూ ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి విశ్రాంత అధ్యాపకులు. ప్రస్తుతం కవి సంధ్య కవిత్వ మాసపత్రికను నడుపుతూ ఉన్నారు. ఈ పుస్తకం అక్బర్ ముఖ చిత్రం వేశారు. అయితే బ్యాక్ కవరు మనకి జయంత్ పర్మార్ అనే ఇంకొక దళిత కవి వేశారు. కవి సంధ్య గ్రంథమాల వాళ్ళు ఈ పుస్తకాన్ని వేశారు. ఈ పుస్తకాన్ని అంకితం మనకి 30 ఏళ్ల కవిత్వ దోస్తాన ఆశారాజుకి చిన్ని తోఫా పేరుతో దీనిని అంకితం ఇచ్చారు. అయితే ఆశారాజు గారికి సంబంధించిన ఒక చిన్న కవిత కూడా ఈ వెనక పేజీలో వేశారు. తర్వాత దీనికి 3 ముందు మాటలు ఉన్నాయి ఈ పుస్తకానికి. మొదటి ముందు మాటని మహాకవి ఆత్మస్పర్శ పేరుతో ఆచార్య కొలకలూరి వినాయక్ గారు 5 పేజీలతో రాశారు. తర్వాత సరైన సమయంలో సరైన పాట జి లక్ష్మీ నరసయ్య గారు 8 పేజీలు రాశారు. మూడవ ముందు మాట రెండో ప్రయాణం పేరుతో డాక్టర్ ఎంఎం వినోదిని 10 పేజీలతో రాశారు. మొత్తం ఇందులో ఉన్న కవితలు 47 ఉన్నాయి. పోతే ఈ కవిత్వం మొత్తం అయిపోయిన తర్వాత చివరి 4 పేజీల్లో కవి పరిచయం ఉంది. కవి పరిచయంలో ముఖ్యంగా శిఖామణి గారి కవిత్వ పుస్తకాలు ఒక 10 ఉన్నాయి ఇప్పటి వరకు వారు ప్రచురించినాయి. ఈ 10 పుస్తకాలు మువ్వల చేతికర్ర, హోరుగాలి, చిలక్కొయ్య, కిరుచెప్పుల భాష, ది బ్లాక్ రెయిన్బో, నల్లగేటు నందివర్ధనం చెట్టు, మువ్వల చేతికర్ర పునర్ముద్రణ ఇది, 8 తవ్వకం, గిజిగాడు, పొద్దున్నే కవిగొంతు. వీటితో పాటు శిఖామణి గారు విమర్శకులుగా కూడా ప్రసిద్ధులు. ప్రయోగవాది పఠాభి అనేది వారి మొదటి పిహెచ్డి థీసిస్. దళిత సాహిత్య తత్వం, వివిధ, సమాంతర, దళిత సాహిత్యోద్యమం, తెలుగు మరాఠీ దళిత కవిత్వం, తులనాత్మక పరిశీలన ఇది 2వ పిహెచ్డి. స్మరణిక నివాళి వ్యాసాలు, సేతువు తులనాత్మక సాహిత్య విమర్శ, వాగర్థ ఆధునిక సాహిత్య వ్యాసాలు. ఇది స్థూలంగా శిఖామణి గారికి సంబంధించిన పరిచయం. ఇకపోతే మనం శిఖామణి గారి కవిత్వంలో ఒకసారి వెళదాం. 1980ల తర్వాత అనుభూతివాదంతో వచ్చిన కవిత్వాన్ని చాలామంది కవులు రాస్తూ వచ్చారు. వాళ్ళల్లో శుద్ధ కవిత్వాన్ని రాసిన కవులలో మనకి ప్రముఖులుగా శిఖామణి గారు కనిపిస్తారు. చాలా బలమైన కవి, వేళ్ల మీద లెక్క పెట్టదగిన వాళ్ళల్లో చాలా బలమైన కవిగా మనకి శిఖామణి గారు కనిపిస్తారు. అందమైన వస్తువులు, సున్నితమైన వస్తువుల మీద కవిత్వం రాశారు. చాలా లాలిత్య భరితమైన పదాలని ఏరకొచ్చి వాటిని కూర్పు చేసి వాటిని కవిత్వంలో చొప్పించి కవితలు అల్లారు. వాటితో పాటు చాలా అందమైన అంశాలే కాకుండా సున్నితమైన అంశాలు, మనసుని హత్తుకునే అంశాలు కూడా కవిత్వంలోకి తీసుకొని వచ్చారు. ఆయన కవిత్వ వస్తువులుగా తీసుకొని వచ్చారు. పూల కుర్రాడు, కొయ్యకాలు, ప్రమిద కింద చీకటి లాంటి అతి సున్నితమైన అంశాలని కవిత్వంలోకి తీసుకొని వచ్చారు. పూరెక్కల్లో ఉన్న ఒక లాలిత్యం, ఆ లాలిత్యాన్ని వెంటబడి పట్టుకొని వెతికి తీసుకొని వచ్చి కవిత్వంలో చొప్పించటంలో శిఖామణి గారిది అందివేసిన చేయి అని చెప్పేసి చాలామంది ప్రశంసిస్తూ వచ్చారు. అలాంటి సున్నితమైన కవికి హఠాత్తుగా ఒకరోజు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? కోపం వస్తే ఏం చేశారు కవిగా ఆయన అని చెప్పేసి అంటే ఆయన రేయ్ లంజా కొడక, ఏం సిగ్గుగా ఉందా, అసహ్యంగా ఉందా, రోతగా ఉందా, కడుపులో చెయ్యి పెట్టి దేవినట్టుందా, వాంతి వచ్చేటట్టుందా, వాణ్ణి కన్న నేరానికి నిన్ను తూలనాడుతున్నాను, క్షమించు తల్లి. మగవాణ్ణి తిట్టడానికి కూడా ఆడదాన్ని అడ్డు పెట్టుకునే దౌర్భాగ్య దేశం నాది అని చెప్పేసి కవిత్వం రాశారు. ఇలాంటి ఒక్క పదం కూడా ఎక్కడా తన కవిత్వంలో ఇంతకు ముందు ఎంత వెతికినా మనకు కనిపించవు. ఇంత ఆగ్రహం సంబంధించిన స్వరం కానీ, ఇంత ఆవేశపూరితమైన స్వరం కానీ మనకెక్కడా కవిత్వంలో కనిపించదు. కానీ ఒక్కసారిగా ఈ కవితలో మాత్రం చాలా స్పష్టంగా మనకి
ఆ, వాడే అశుద్ధ మానవుడు అని చెప్పేసి కవిత రాశారు. అశుద్ధ అనేది సింగిల్ ఇన్వర్డ్స్ లో మనకి కనిపిస్తూ ఉంటది. ఎందుకు రాశారు ఈ కవిత, ఎలాంటి సందర్భంలో రాశారు అని చెప్పేసి అంటే, ఇది 1989లో రాసిన కవిత. అప్పుడప్పుడే మనకి దళిత కవిత్వం వస్తున్న సందర్భం. అయితే ఈ కవిత చివరలో ఆయన ఒక మాట చెప్పారు, ఎందుకు రాశారు నువ్వు ఇలాంటి కవితని అని చెప్పేసి అంటే, ఆయన అన్న సమాధానం ఏంటి అని అంటే, కర్ణాటకలో దేవాలయ ప్రవేశం చేసిన హరిజనుడి చేత మలం తినిపించారన్న వార్త చదివి ఆయన ఈ కవిత్వం రాశారు. అయితే ఈ కవిత ఎత్తుగడలోనే మనకి ఒక ఆగ్రహం, అంటే ఒక బ్లో అవుట్, ఒక్కసారిగా భూమిని బద్దలు చేసుకొని ఒక పెద్ద మంట ఎగిసి ఆకాశంలోకి చొచ్చుకొని పోయినట్టుగా, అంటే కవిత్వం ఎంత సున్నితంగా రాసిన శిఖామణి గారు ఒక్కసారిగా ఒక రెండవ ముఖాన్ని బయటికి తీసుకొని వచ్చి, ఇదిగో ఈ రెండవ ముఖం ఇంట్లో ఉంది అని చెప్పేసి మనకి తెలియపరిచిన కవితల్లో ఇదే మొట్టమొదటి కవిత. అది ఒక్కసారిగా బ్లోఅవుట్ లాగా ఆకాశాల్లోకి చొచ్చుకొని పోయిన ఒక బ్లోఅవుట్ లాగా మనకి ఒరే లంజా కొడక అనే పదంతో, ఈ ఒక తిట్టుతో, ఒక భయంకరమైన తిట్టుతో, అంటే అప్పటికే మనకి స్త్రీవాదం తెలుగు నేల మీద వేళ్ళు అప్పటికప్పటికే కాళ్ళు పెడతా ఉంది. అలాంటి సందర్భంలో రాసిన కవిత ఇది, ఆ టైంలోనే రాసిన కవిత ఇది. అయితే ఇక్కడ ఇంత పెద్ద తిట్టు తిట్టి వెంటనే ఒక స్పృహలోకి కవి రావడం, తాను ఇంతకు ముందున్న స్పృహలోకే కవి వచ్చి, వాణ్ణి కన్న నేరానికి నిన్ను తూలనాడుతున్నాను క్షమించు తల్లి, మగవాణ్ణి తిట్టడానికి కూడా ఆడదాన్ని అడ్డు పెట్టుకునే దౌర్భాగ్య దేశం నాది అని ఒక కన్ఫెషన్ ని తెలియజేశారు. అంటే మొదట్లోనే రెండు విషయాలు, ఒక తిట్టుని, ఒక కన్ఫెషన్ ని, వెంటనే ఒక క్షమాపణ చెప్పటం, స్త్రీలకు సంబంధించి ఒక క్షమాపణ చెప్పటం, తల్లులకు సంబంధించి అలాంటి తిట్టు తిట్టినందుకు. అయితే ఆయన ఏమన్నారనంటే, ఎందుకు అంత కోపం వచ్చింది, ఒక మనిషి చేత ఇంకొక మనిషి మలాన్ని తెచ్చి తినిపించటం, ఎందుకు తినిపించారు, ఒక దేవాలయంలోకి ప్రవేశం జరిగింది, అతను వెళ్ళాడు, ఆ ప్రవేశం చేశావు కాబట్టి నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఇది అని చెప్పేసి అక్కడున్న ఆధిపత్య భావజాలానికి సంబంధించిన వ్యక్తులు అతని చేత మలం తినిపించారు. అందుకని ఒక ఆవేదన కూడా, ఒక దుఃఖం, ఒక కోపం మొత్తం సమ్మిళితంగా మనకి ఈ కవితలో కనిపిస్తూ ఉంటాయి. ఆకలేసి విశ్వామిత్రుడు చచ్చిన కుక్క మాంసం తినబోయాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇంకా ఈ భూగోళం మీద అనేక దేశాల అనేక జాతులు ఆవుల్ని మేకల్ని తింటున్నాయి, గుర్రాల్ని గాడిదల్ని తింటున్నాయి, పందులను పందికొక్కులను తింటున్నాయి, ఒంటెల్ని పాముల్ని కప్పల్ని కుక్కల్ని కూడా తింటున్నాయి. కానీ ఈ భూగోళం మీద మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మనిషి మరొక మనిషి మలాన్ని తిన్నాడు. సిగ్గుగా ఉందా, ఒరే లంజా కొడక అనడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఈ లోకంలో మనిషి రక్తం తాగిన నరరూప రాక్షసులున్నారు, మనిషి మాంసం తినే మేనీటర్స్ ఉన్నారు, కానీ మనిషి మలాన్ని మరొక మనిషి చేత తినిపించిన మనుషులు మాత్రం లేరు. నీకు చదువు, సంస్కారము, నీ సాహిత్య భాష అశ్లీలము అన్నీ అడ్డొస్తున్నాయి అవునా, చదవడానికి ఇబ్బందిగా ఉంది అవునా. ఒరే నీకు చదవడానికే అంత ఇబ్బందిగా ఉంటే, రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు, ఒక ముక్కు మనసు కలిగిన అచ్చం నీలాగా నాలాగా ఒక అమ్మా బాబుకు పుట్టిన మనిషి అక్షరాల మనిషేరా, వాడు మలం తిన్నాడు. ఒరే నీ 21వ శతాబ్దం ఆదిమ యుగం నాటి అజ్ఞానపు గుహలో దాక్కుందా, నీ అణుబాంబు గాలి తీసిన బుడగల తుస్సుమందా, నీ స్టార్ వార్స్ రాలిపడిన ఉల్కల్లా నేల కొరిగాయా, చేతులెక్కి మొక్కే నీ దేవుడికి ఎయిడ్స్ సోకిందా. ఇప్పుడు చెప్పరా, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఒరే లంజా కొడక నీ పేరు మనిషా అని చెప్పేసి అడిగారు. అంటే భారతదేశంలో ఒక వర్ణ వ్యవస్థ ఎలాంటి హింసని మనుషులకు ప్రసాదించింది అని చెప్పేసానంటే, శారీరకమైన హింసల్ని ఇచ్చింది, మానసికమైన హింసల్ని ఇచ్చింది. ఇది ఇంత అవమానం, ఒక మనిషి ఇంకొక మనిషి మలాన్ని తీసుకొచ్చి ఇంకొక మనిషి చేత తినిపించటం అనే ఇంత హింసని ఇవ్వటం కూడా జరిగింది భారతదేశంలో. అందుకని రెండవ మొహం మనకి ఈ కవితలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. లాలిత్య భరితమైన, హృదయానికి హత్తుకునే పదాలతో సౌందర్యభరితమైన కవిత్వం రాసే శిఖామణి గారిలో ఉన్న రెండో ముఖాన్ని బయటికి లాగింది ఈ కవిత. అలాగే అలాంటి కవితలు ఆ తర్వాత శిఖామణి గారు చాలా రాసుకొచ్చారు. అయితే ఇందులో మనం ఒకసారి కర్ణాటక సంఘటనల నుంచి బయటకు వచ్చి ఇంకొక విషయం వైపు వెళదాం. ఇందులో ఎందుకొస్తావే జ్ఞాపకానికి మీరా అనే ఒక కవిత ఉంది, అది మనం చదువుకుందాం.
ఒక్కోసారి ఏమీ చేత కాదు, ఉత్త జ్ఞాపకానికి తెచ్చుకోవటం తప్ప. చానాళ్ళైంది కదా చనిపోయి, ఎందుకు వస్తావే జ్ఞాపకానికి మీరా? ఒక్కోసారి ఏమీ చేత కాదు, ఉత్త గుర్తుకు తెచ్చుకోవటం తప్ప. కోపం వచ్చి మొట్టికాయ వేస్తే ఏడుపు లంకించుకున్న నీ నోటిలో గబగబా బెల్లం ముక్క తెచ్చి కుక్కిన జ్ఞాపకం ఇంకా తీయగానే ఉంది. చనిపోయిన ఒక బాల్యమిత్రురాలు, ఆమెని జ్ఞాపకం తెచ్చుకోవడంలో ఉన్న ఒక వేదన, ఒక దుఃఖం, వీటన్నిటికీ మించింది ఏంటి? వేదనకి దుఃఖానికి మించింది ఏంటి అంటే ఒక నిర్లిప్తత, ఒక నిస్తేజత. ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయలేకపోయాం, వాళ్ళు ఈరోజు లేరు. ఒకవేళ ఏమైనా చేద్దామన్నా వాళ్ళు ఎక్కడా లేరు ఇప్పుడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. ఉత్త జ్ఞాపకానికి తెచ్చుకోవడం తప్ప అనే పదాన్ని రిపీటెడ్గా ఈ పోయంలో ఉంది. నేను ఏ పోయంని కూడా పూర్తిగా చదవట్లేదు, మన కోసం తక్కువ సమయం ఉంది కాబట్టి కొంచెమే చదువుతా ఉన్నాను. ఒక చోట ఏమన్నారో చూడండి. పీఠముడి పడ్డ నీ పూల లంగా బొందును మోకాళ్ళ మీద నిల్చుని మునిపళ్లతో విప్పటం ఇంకా గుర్తే. లంజా అంటే లంజా కొడక అంటూ ఒకరినొకరు తరుముకుంటూ మనం పరుగులు తీసిన పేట సందులన్నీ ఇప్పుడు మనుషుల్లాగే ముసుకుపోయాయి. ఒక్కోసారి ఏమీ చేత కాదు, ఉత్త తలుచుకోవటం తప్ప. యానాం వెంకన్న తీర్థంలో ఆటల వంట సామాను కొనుక్కొని మనం ఆడుకున్న అమ్మా నాన్నల ఆటలో అమ్మెవరో నాన్నెవరో గుర్తులేదు గాని జీవితంలో అమ్మగా చిత్తుగా ఓడిపోయావు మీరా అని అన్నారు. నిజానికి బాల్య స్నేహం ఎంత నిష్కల్మషంగా ఉంటుంది, ఎంత ఎంత సుఖంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఆ వయసులో జెండర్ తెలియదు, వీళ్ళు మగవాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళం, లేకపోతే అతను పురుషుడనో ఈమె స్త్రీ అనో ఒక స్పృహ ఎవరికి లేకుండా చేసే స్నేహం అది. ఆ స్నేహానికి సంబంధించి అందుకని ఇక్కడ ఒక మాట అన్నారు, మనం ఆడుకున్న ఆటల్లో అమ్మెవరో నాన్నెవరో తెలియదు. అంటే నిజానికి అబ్బాయిలు నాన్నల్లాగాను అమ్మాయిలు అమ్మల్లాగాను ఆడే ఆటలు ఇవి. కానీ ఇక్కడ మాత్రం తారుమారు అయిపోయింది. అంటే అంత చిన్న వయసు, అంత స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్న వయసుకు సంబంధించిన జ్ఞాపకంలో నుంచి వచ్చిన కవిత ఇది. తల్లి లేని పిల్లాడని గొప్ప దయతో కుంకుడు పులుసుతో తలంటి జుట్ట అది ఈత రుప్ప అని ఎర్రగా కందిపోయిన నీ అరచేతుల్ని చూపించినప్పుడు నీ పెళ్లికి తోరణాలు కడతాలే అన్నాను. నీ బతుకు పచ్చతోరణం ఇంత తొందరగా వాడిపోతుంది అనుకోలేదు. గుత్తిపూల పూల చెట్టు కింద ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి చిక్కుదీసి పాయలుగా తలదువ్వి జడలు అల్లి కట్టిన ఎర్ర రిబ్బను పూల కుచ్చులు ఇంకా పరిమళిస్తూనే ఉన్నాయి. వీరి గుమ్మడి పండు ఆటలో పంచాయతీ పిడకల గూడులో దాక్కున్నప్పుడు తేలుకుట్టి నేను ఏడుస్తుంటే నన్ను చూసి నాకంటే నువ్వే ఎక్కువ ఏడ్చావు గుర్తుందా? ఇప్పుడు ఎవరి ఏడ్పులు వారివే తప్ప ఇతరుల కోసం ఏడ్చే మనుషులేరి మీరా? దొంగ పోలీసు, పచ్చాకు బైరాకు, దూదు పుల్ల దుక్కుడు పుల్ల ఆటల్లో నువ్వెప్పుడు దొరకని దానివి. జీవితం పెద్ద పులికి ఎలా దొరికిపోయావు మీరా? చిన్నప్పుడు భుజాల మీద చేతులేసుకొని పంట చేలో పరిగలేరుకున్నట్టు ఎండాకాలం ఏటివార ఉప్పు డొంకల్లో ఎండుపుల్లలేరుకున్నట్లు పొద్దు తిరుగుతున్న ఈ వయసులో మీరా ఇప్పుడు నీ జ్ఞాపకాలు ఏరుకుంటున్నాను. చిన్ననాటి చెలికెత్త దొండపాటి మీరాబాయి స్మృతికి అని చెప్పేసి రాసిన కవిత ఇది. ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు వాళ్ళు మన దగ్గర లేరు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వచ్చిన దుఃఖం, మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక నిస్తేజం, ఒక నిర్లిప్తత, ఒక నిస్సహాయత. అంటే ఇది జ్ఞాపకానికి వచ్చినప్పుడు మనసునే కాదు శరీరాన్ని కూడా ఒక బలహీనతకి లోను చేస్తూ ఉంటుంది. ఆ బలహీనత ఎలాంటిది అని చెప్పేసానంటే అందుకనే ఈ కవితలో చాలాసార్లు ఉత్త జ్ఞాపకానికి తెచ్చుకోవటం తప్ప, ఒక్కోసారి ఏమీ చేత కాదు, ఉత్త గుర్తుకు తెచ్చుకోవటం తప్ప, ఇలాంటి పదాలు చాలాసార్లు మనకి రెండు వాక్యాలు జంటగా ఈ కవితలు అనేక సార్లు కనిపిస్తున్నాయి. అంటే ఒక నిస్సత్తువ మనసులో నుంచి శరీరంలోకి ప్రవహించి అంతకు మించి ఏమి చేయనీయలేకపోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడానికి మించి. అలాంటి సున్నితమైన కవిత ఇది. అలాగే మనకి ఇందులో ఇంతకుముందు మనం ఈ కార్యక్రమ ప్రారంభంలో చదువుకున్న ఇనుప పాళీలు ములుచుకొస్తాయి కవిత ఉంది. ఇది స్టీల్ లిప్స్ ఆర్ స్ప్రౌటింగ్ అని ఇంగ్లీష్లో ఒక పుస్తకం వచ్చింది మనకి, న్యూ దళిత్ రైటింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఇది ఆ పుస్తకం. ఈ పుస్తకం వచ్చినప్పుడు ఈ పుస్తకం కన్నడ తెలుగు సంబంధించిన దళిత్ రైటింగ్కి సంబంధించిన పుస్తకం. ఈ పుస్తకం మొత్తానికి కూడా ఈ కవిత ఇనుప పాళీలు ములుచుకొస్తున్నాయనే కవితకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయిన స్టీల్ లిప్స్ ఆర్ స్ప్రౌటింగ్ అని చెప్పేసి మొత్తం ఈ పుస్తకానికి శీర్షిక పెట్టారు. ఇది తెలుగు కవిత్వానికి
ఇచ్చిన ఒక గొప్ప గౌరవం, దక్కిన ఒక పెద్ద పురస్కారంగా మనందరం భావించాల్సిన అవసరం ఉంది. అయితే అలాగే దళితవాదం బలంగా వస్తున్న కాలంలో రాసిన కవిత ఇది. 1995లో వచ్చిన కవిత ఇది. మొత్తం దళిత కవిత్వం కూడా ఒక్కసారిగా అంతకుముందు ఉన్న పురాణాలని, అంతకుముందు ఉన్న బ్రాహ్మణీయ సాహిత్యాన్ని ఒక్కసారిగా తిరగేసి మళ్ళేసి మళ్ళీ 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 ఒక కొత్త చూపుతో చూస్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో రాసిన కవిత ఇది. నిజానికి ఈ కవిత ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. శిఖామణి ఎస్సీనా, కవిత్వపు పలుకు చూసి ఓసి అనుకున్నానని ఒక పెద్ద ఆయన మెచ్చుకున్నప్పుడే అనుమానం వచ్చింది. అందులోని మెచ్చుకోలు కంటే ఫలానా కులం వాళ్లే మంచి కవిత్వం రాయగలరన్న నమ్మకం నన్ను బాధించింది. దొడ్డి కూర్చునే బహిర్భూమిలో శవాలను తగలేసే శ్మశానాల్లో ఉండాల్సిన ఊరి చివరకు నా ఇల్లు ఎలా జరిగిందో ఆచూకీ కావాలి ఇప్పుడు. నా ఇంటినే కాదు, చివరికి నా శ్మశానాన్ని కూడా వేరు చేసిన ఈ దేశం ఒక హిందువుల శ్మశాన వాటికిలా కనిపిస్తోంది. గాడిద తోకలకు కట్టినట్టు మా మొలలకు తాటాకులు కట్టి ఈ నేల మీద నీవు చెరిపేసిన మా కోటాను కోట్ల పాదముద్రలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఉక్కు పాదమై సిద్ధంగా ఉన్నాయి. మా మూతులకు కట్టిన ముంతల్లో మేము ఉమ్మిన ఉమ్ము ఇప్పటికీ భద్రంగానే ఉంది. దాన్ని పారబోసే రోజు వచ్చింది. ఆ వెల్లువలో పూచిక పుల్లలై మీరు కొట్టుకుపోక తప్పదు. నేర్పని విద్యకు గురుదక్షిణ కోరిన మా బొటనవేళ్ల స్థానంలో ఇనుప పాళీలు మురుచుకొస్తున్నాయి. ఏ అధర్మ శాస్త్రం మా నాలుకలు కోయమందో ఆ శాస్త్రమే ఇప్పుడు మా నాలుకల మీద పాచిని తీసే తాటాకు బద్ద అయ్యింది. మనం ఇప్పటి వరకు 1000 ఏళ్ళు పైన ఉన్న సాహిత్యం మొత్తం కూడా దళితుల్ని, పంచములని, నీచులని, అంటరాని వారని, వర్ణం లేని వాళ్ళని ఇలా రకరకాల పేర్లతో అవమానించింది. ఆ స్థానం ఎక్కడా కూడా సాహిత్యంలో ఆ స్థానాన్ని లేకుండా చేసింది. ఒకవేళ ఉంటే కూడా చాలా అవమానకరంగా, అమానవీయంగా రాసుకుంటూ వచ్చారు. అలాంటి దాన్ని ఈరోజు ఆ అధర్మ శాస్త్రం మా నాలుకలు కోయమందో ఆ శాస్త్రమే ఇప్పుడు మా నాలుకల మీద పాచిని తీసే తాటాకు బద్ద అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. అంటే దానికి కూడా పనికిరాదు, నాలుగు గీసుకోవటానికి కూడా అది అంతకు మాత్రమే దాని విలువ. మా జీవితాల్లో ఆ తాటాకు గ్రంథాల మీద రాసిన మీ రాతలు ఏవైతే ఉన్నాయో, మీ వేదాలు ఏవైతే ఉన్నాయో, మీ ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈరోజు మమ్మల్ని వెలివేసిన ఆ ధర్మశాస్త్రాలన్నీ కూడా ఈరోజు మాకు నాలుక మీద పాచిని తీసే తాటాకు బద్దలతో సమానం అని చెప్పేసి ఒక గొప్ప స్టేట్మెంట్ని ఇచ్చారు. మరి ఇనుప పాళీలు మొలుచుకు రావటం ఏంటి, ఇనుప పాళీ ఏంటి అని చెప్పేసానంటే, ఈ భారతదేశంలో వచ్చిన ఈ దళితులను అవమానపరిచిన సాహిత్యం మొత్తం బంగారు పాళీలతో రాసింది. బంగారు పాళీలు వేసుకొని ఆ బంగారు పాళీలతో చక్కని రాతలు రాసిన సాహిత్యం. అందుకని చెప్పేసి దానిని వ్యతిరేకిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఇనుప పాళీలు మొలుచుకొస్తున్నాయని చెప్పేసి కవి చెప్పారు. అంటే ఇనుప పాళీలు మొలుచుకు రావటం అంటే ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది మనకి? బహుజన జీవితంలో, ఈరోజు శ్రామికులైన బహుజనుల జీవితంలో ఈ ఇనుము ప్రతి మలుపులో ఉంది. ప్రతి మలుపు రాయిలోనూ మనకు కనిపిస్తుంది, ప్రతి దారిలోనూ మనకి కనిపిస్తుంది, ప్రతి ఇంటిలోనూ కనిపిస్తుంది, వ్యవసాయంలో కనిపిస్తుంది, ప్రతి పనిలో కనిపిస్తుంది. ప్రతి పనిముట్టు మనకి ఇనుముతోనే చేశారు. రంపం, గొడ్డలి, నాగలి, కత్తి, ఇలాంటి గడ్డపార, పలుగు, ఇలాంటి చాలా చాలా బండి చక్రంలో ఉన్న ఇనుము, ఇలాంటి అన్నీ కూడా మనకి ఇనుముతోనే చేశారు. ఇనుము చాలా బలీయమైన మెటీరియల్. ఇంతవరకు మనకు తెలిసిన బలీయమైన మెటీరియల్ ఏది అని చెప్పేసానంటే ఇనుమే, బంగారం కాదు. బంగారంకి ఇనుముకి కనుక మనం ఒక సారూప్యతను ఎక్కడన్నా చూపించాలి అని చెప్పేసి అంటే రెండు మెటీరియల్ అని చెప్తాం కానీ, అదొక మెటల్ అని చెప్పేసి చెప్తాం కానీ, ఆ రెండిట్లోనూ చాలా భయంకరమైన తేడా కనిపిస్తుంది. బంగారం చాలా సున్నితంగా, శుతిమెత్తంగా ఉంటుంది. బంగారం ఆభరణాలుగానే పనికొస్తుంది. బంగారం ఇళ్లలో బీరువాల్లో దాచిపెట్టుకోవడం కోసం పనిచేస్తుంది కానీ పనికొస్తుంది కానీ బంగారం పొలం పని చేయడానికి పనికిరాదు. బంగారం ఉత్పత్తిలో తన వాటాని తీసుకోవటం కోసం బంగారం లేదు. దాని శ్రమకు సంబంధించిన వాటా లేదు బంగారానికి. కేవలం బంగారం ఇళ్లలో ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితమైంది. ఇనుము బయట ప్రపంచంలో శ్రామికుల చేతి కింద ఒక పెద్ద సాధనం అయింది. ఒక నైపుణ్యానికి సంబంధించిన ఒక గొప్ప పనిముట్టు అయ్యింది. తిండి గింజలు సంపాదించి పెట్టగలిగింది ఇనుమే. ఇళ్ళు కట్టగలిగింది ఇనుమే.
మొత్తం భారతదేశ నిర్మాణాన్ని మొత్తం కూడా ఇనుము అనే ఒక గొప్ప మెటీరియల్లోనే మనం చూడగలుగుతాం. అలాంటి అంటే అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని రకాల శ్రామికులు, అన్ని రకాల నైపుణ్యం ఉన్న వాళ్ళు వాడుతున్న ఏదైతే ఉందో లోహం ఏదైతే ఉందో ఆ ఇనుము ఒక పాళీగా ఈరోజు మలుచుకొని వస్తుంది. అంత పైగా పాళీ ఇనుముతో తయారు చేయటం వలన బలంగా ఉంది. ఆ పాళీకి ఒక ములుకు ఉంది. అది అంటే మనం చాలాసార్లు అంటాం కత్తి కలం చాలా బలీయమైనది, కత్తి కంటే కలం బలమైనది అని చెప్పేసి మనం చెప్తా. చాలా ఉన్నాయి మన దగ్గర అలాంటి సామెతలు. ఇంగ్లీష్లో కూడా ఉంది. ఏదో అంటారు, పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వర్డ్ అనో నైఫ్ అనో ఏదో అంటారు వాళ్ళు. అంటే అంత బలమైంది అని చెప్పేసారంటే ఆ బలమైన కలం ఈరోజు ఇనుముతో తయారు చేస్తే ఇంకెంత బలంగా ఉంటుంది. అంటే 85% ఉన్న ప్రజలు, భారతదేశంలో జనాభాలో 85% పైన ఉన్న ప్రజలు తమ పనిముట్టుకు వాడే లోహం ఏదైతే ఉందో ఆ లోహంలో నుంచి వస్తున్న సాహిత్యమే నిజమైన సాహిత్యం అని చెప్పేసి చెప్పటం కోసమే ఇనుపపాళీలు అనే పదాన్ని ఇక్కడ కవి ఉపయోగించినట్లు మనకి తెలుస్తూ ఉంది. అంటే ఎక్కడ కూడా ఇది అయితే ఇంత ఇనుము, ఇంత శ్రమ చేసే ఇనుము, ఇంత ఉత్పత్తిని చేసే ఇనుము మనకి బయటే ఉంటుంది, బీరువాల్లో దాచుకోవాలి. అలాంటి బయట ఉన్న ఇనుము తనం తాను ఒక పాళీగా మలుచుకుంటున్న వైనాన్ని ఈ కవితలో తెలియజేస్తూ ఉన్నారు. అంటే తర్వాత మనకి ఇంకొక కవిత ఉంది ఇందులో, కిర్రు చెప్పుల భాష. కిర్రు చెప్పుల భాష ఈ కవిత ఇనుపపాళీలు పుట్టుకొస్తున్నాయికి సమీపంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి అని చెప్పేసానంటే, ఇన్ని వర్ణనాత్మక భాషల్లో నా అవర్ణాన్ని వర్ణించగల భాష లేదు, ఇన్ని సౌందర్యాత్మక వర్ణాల్లో నా అసౌందర్యాన్ని విడిసి పట్టుకునే అక్షరం లేదు. ఇన్నాళ్ళు నేనొక ధ్వన్యనుకరణ శబ్దాన్ని మాత్రమే అరువు తెచ్చుకున్న అపస్వరాల మధ్య నా అసలు స్వరాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు అక్షరాన్ని పచ్చితోలును చేసి లందెలో ఊరేస్తున్నాను. పచ్చితోలును చేసి లందెలో ఊరేస్తున్నాను. మాదిగ కులం. ఇప్పుడు అక్షరాన్ని రాకాసి బొగ్గుని చేసి నా చీకటి కొలువుని ముట్టించుకున్నాను. కమ్మరి కులం. ఇప్పుడు అక్షరాన్ని పారదర్శకపు పటికరాయిని చేసి నా మంగలి పొదిలో ఊరేగిస్తున్నాను. మంగలి కులాన్ని చెప్పారు కవి. ఇక్కడ అక్షరాన్ని కాల్చిన జీడి గింజను చేసి జాతి వస్త్రం మీద నా చాకలి సంతకాన్ని ఇచ్చేస్తున్నాను. రజిక కులాన్ని చెప్పారు. ఇక్కడ అక్షరాన్ని తెప్పలాంతరుని చేసి నా వలకు కాపలాగా చీకటి నది మీదకు వదులుతున్నాను. జాలరి కులాన్ని చెప్పారు. ఇప్పుడు అక్షరాన్ని అగ్గిరవ్వను చేసి నా మట్టి కుండల ఆవను రాజేస్తున్నాను. కుమ్మరి కులాన్ని చెప్పారు. ఇప్పుడు అక్షరాన్ని కందెనలు చేసి నా నేత మగ్గంలో పరుగులు తీయిస్తున్నాను. నేతకారులను చెప్పారు. ఇప్పుడు అక్షరాన్ని కంపదడిని చేసి నా గొర్రెల మంద చుట్టూ నిలబెడుతున్నాను. గొర్రెల కురుమ కులాలని ఈ వాక్యంలో చెప్పారు. అలాగే ఇప్పుడు అక్షరాన్ని కాళ్ళబంధం చేసి కళ్ళు తాడి ఎక్కిస్తున్నాను. గౌడ కులం. అక్షరాన్ని తోలు వలిచి గుప్పెడి తోలు ముక్కల్ని చేసి నా కిర్రు చెప్పుల్లో కలిపి కుడుతున్నాను. మాదిగ కులం. ఇలాంటి అక్షరాలు, ఈ అక్షరాలకి ఇన్ని కులాలని, ఇన్ని ఉత్పత్తి కులాలని, ఇన్ని శ్రమ చేసే కులాలన్నిటినీ కూడా వెలివేసి పక్కకు తోసేసి మీకు అసలు చదువు అవసరం లేదని చెప్తున్న ఆధిపత్య భావజాలం, బ్రాహ్మణీయ భావజాలం ఏదైతే ఉందో అక్షరాలకి దూరం చేసింది. కాబట్టి ఆ అక్షరాలన్నీ ఈరోజు మావే అని చెప్పేసి చెప్పడం. అంటే నైపుణ్యంలోనే జ్ఞానం ఉంది, నైపుణ్యంలోనే విజ్ఞానం ఉంది, నైపుణ్యంలోనే తెలివితేటలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నట్టు ఒట్టి అక్షరాల్లో జ్ఞానం లేదు, కేవలం అక్షరాల్లో పుస్తకాల్లో జ్ఞానం లేదు. అది ఉత్పత్తి రంగంలో భాగంగా జ్ఞానం ఉంది, శ్రమలో జ్ఞానంగా భాగం ఉంది. అందుకనే ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, ఇప్పుడు నేను పలకలేని పరుషాలు నా చెప్పులకు నాడాలు, నీ నెక్కలేని బండిరాలు నా మట్టి పాదాల మాతంగి మీగాళ్ల మీద కులికే వెండి కడియాలు, నాకు నోరు తిరగని వట్టసుడులు నా ఎడమకాలి బొటినేలి ఉంగటాలు. ఈ రోజు కూడా మనం చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తా ఉంటారు, ఇక్కడ బండిరా ఉండాలా, మీరు తప్పు రాశారు, మామూలుగా రాశారు, లేకపోతే ఇక్కడ ఋత్వం ఉండాలా, మీరు ఋత్వాన్ని ఋత్వంగా పలకట్లేదు, ఇదిగో ఇక్కడ మీరు దానిని ఏదో రావత్తు పలికినట్టు పలుకుతున్నారు, లేకపోతే ఇంకొక రకంగా పలుకుతున్నారు, అలా కాదు పలకాల్సిందని చెప్పేసి మనకు అవి ఎలా పలకాలో, ఎలా రాయాలో, ఏ పదంలో బండిరా ఉందో ఇలాంటి అంశాలన్నింటినీ చెప్పడం కోసం చాలా సార్లు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాలను మొత్తాన్ని చిత్తు చేస్తూ మనకి ఈ వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. నేనెక్కలేని బండిరాలు, ఆ బండిరాలు లేకపోతే వట్రసుడులు, ఈ రెండు కూడా అసలు నా దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే,
నా మట్టి పాదాల మాతంగి మీగాళ్ల మీద కులికే వెండి కడియాలు, బండిరాలు నా కాళ్ళకి వెండి కడియాలు లాంటివి, అలాగే వట్రసుడులు బొట్టునేలి ఉంగరాలు అని చెప్పేసి చెప్పాడు. ఇంకొక మాట ఏమన్నారంటే, ఇప్పుడు అక్షరాలు పుట్టేవి శివుని చేత డమరుక శబ్దం నుంచి కాదు, వీరబాహుని కిరుచెప్పుల చప్పుళ్ల నుండి. ఇప్పుడు వర్ణమాల సవర్ణుని చేతిలో రుద్రాక్షమాల కాదు, గూడెం గుడిసె ముందు పచ్చి వరుగుల దండం. ఇప్పుడు మనువు ఒంటి మీది జందెం, నా నల్ల జాతి చెప్పుకు తెల్లని లేసు అల్లిగా. ఇక ఇప్పుడు సరస్వతి కూడా పలకా బలపం పట్టుకొని రాత్రి పాఠశాలకు నా అరుంధతి ఇంటికి రావాల్సిందే. ఇప్పుడు మా ఊరి గొల్ల ఎంకన్న తుమ్మముళ్ళుతో కాళికాదేవి నాలుక మీద బీజాక్షరాలు రాస్తున్నాడు. చిన్నయ్య సూరి తన బాల వ్యాకరణాన్ని దళిత వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబుగా తిరగ రాస్తున్నాడు. కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసుకున్న చదువు, అక్షరం, అదే జ్ఞానం అని చెప్పేసి ప్రచారం జరగటం, అదే ప్రతిభ అని చెప్పేసి ప్రచారం జరగటం, అదే నైపుణ్యం అని చెప్పేసి ప్రచారం జరగటం ఏదైతే ఉందో దానిని మొత్తాన్ని తిరగదీసి, ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజలదే జ్ఞానమైన, చైతన్యమైన, నైపుణ్యమైన, మొత్తం చదువైన, ఇవన్నీ కూడా ఇదిగో ఈ వర్గాల వాళ్ళవే, ఈరోజు ఈ కులాల వాళ్ళవే, ఇదిగో ఈ శ్రమ చేస్తున్న ఈ ఉత్పత్తికారులవే అని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. అలాగే ఇందులోంచి వచ్చేదే సాహిత్యం అని చెప్పేసి చిట్ట చివరగా ఈ కవితలో మనకి స్పష్టం చేస్తా ఉన్నారు కవి. తర్వాత వీటితో పాటు మనకి క్షమాపణ ఒక కవిత ఉంది ఈ పేరుతో. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్తారు అని చెప్పేసానంటే, ఈ కవిత తెలుగు కవిత్వం తనను తాను ఆత్మవిమర్శ చేసుకుంది. తెలుగు కవిత్వమే తనను తాను ఆత్మవిమర్శ చేసుకునే వైనం మనకి ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. క్షమాపణ కవితలో ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? క్షమించు దళిత, క్షమించు కవిని, పూర్వ కవిని, ఆ మాటకొస్తే అపూర్వ కవిని, పేరు ఏదైతేనేం, ఊరు ఏదైతేనేం, ఆపస్తంభ సూత్రుణ్ణి, 6000 నియోగిని, నన్ను క్షమించు దళిత. 1000 ఏళ్ల కవిత్వ చరిత్రలో కనుగప్పిన భక్తి వినా, చొంగలూరిన శృంగారం వినా, నీ గురించి ఒక్క వాక్యము రాయలేకపోయిన వాణ్ణి. ఈ 1000 ఏళ్ల సాహిత్యం మొత్తం కూడా ఏమి రాసింది అంటే భక్తి రాసింది, లేకపోతే శృంగారం రాసింది. ఇంకా ఏమి రాయలేకపోయాను. నీ గురించి అయితే నేను అసలు ఏమి రాయలేదు. కాబట్టి నేను ఆపస్తంభ సూత్రుడు అని చెప్పేసానంటే ఇక్కడ మనం నన్నయ్య అని చెప్పేసి అనుకోవాలా. ఇతను నన్నయ్య ఆపస్తంభ సూత్రుడు కాబట్టి, అంటే ప్రాచీన కవులు వాళ్ళ తరపున ఒక కన్ఫెషన్. తర్వాత క్షమించు దళిత, క్షమించు కవిని, ఆధునిక కవిని, ఆ మాటకొస్తే అత్యాధునిక కవిని. వీర వియత్నాం గురించి, రెడ్ స్క్వేర్ సంఘటన గురించి, బెర్లిన్ గోడ గురించి, సొమాలియా ఆకలి గురించి పద్యాలు అల్లగలను, కానీ చుండూరు రాచపుండు గురించి, కారంచేడు కారం రోకళ్ల గురించి, నీరుకొండ నిప్పు గురించి ముమ్మాటికి కవితలు అల్లలేను. అంతర్జాతీయ కవినైన నేను ముమ్మాటికి మాలవాడల గురించి కవిత్వం రాయలేను. నిజానికి మనకి 1968లో కంచికిచెర్ల కోటేశు సజీవ దహనమైంది. మనకి చాలా మందికి గుర్తుంది. అది చెట్టుకు కట్టేసి ఒక మనిషిని నిలువుగా దహనం చేశారు. అంతకుముందు కొన్ని వేలు లక్షలు ఇలాంటి సంఘటనలు జరిగినా సరే ఈ సంఘటన మాత్రం సంచలనమైంది. స్వతంత్ర భారతదేశానికి సంబంధించి ఈ సంఘటనని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అలాంటి ఈ సంఘటనని కూడా కంచికిచెర్ల కోటేశు సజీవ దహనానికి సంబంధించిన సంఘటనని బయటకు వచ్చిన తర్వాత కూడా ఆధునిక కవులు, అత్యాధునిక కవులు, మహాకవులు, లేకపోతే మేము ముందున్నామని చెప్పేసి చెప్పుకుంటున్న ప్రగతివాదులైన కవులు ఎవరైనా సరే ఈ సంఘటన మీద కవిత్వాన్ని రాయలేదు. ఆ సందర్భం కూడా మనకి, అంటే ఇది జాతీయ స్థాయి మీడియా ఇంతగా బయటికి తీసుకొచ్చిన ఈ సంఘటనని కూడా కవిత్వం కాలేకపోవటం. అయితే చాలా విషయాల్లో కవిత్వం చాలా మంది రాశారు. భారతదేశంలో కాకుండా బయట ఉన్న శ్రామికుల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి చాలా మందిని రాశారు. ఎక్కడెక్కడో ఎవరెవరో బాధపడుతున్న సంఘటనలని కవిత్వంగా రాశారు. కానీ భారతదేశంలో నిట్ట నిలువున ఒక మనిషిని సజీవ దహనం చేస్తే మాత్రం కవిత్వం రాలేకపోయింది భారతదేశంలో. అలాంటి కవులను గురించి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అందుకని వీర వియత్నాం, రెడ్ స్క్వేర్, బెర్లిన్ గోడ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ సంఘటనలన్నిటికీ కూడా ఇక్కడున్న కవి చైతన్యవంతంతో కవిత్వం రాస్తాడు. కానీ భారతదేశంలో జరుగుతున్న
దళితుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కవిత్వం రాయడానికి మాత్రం ఎవరు లేరు ఇక్కడ అనేది ఒక కన్ఫెషన్తో రాశారు. తెగ నరకబడి తుంగలో తొక్కబడి గోతంలో కుక్కబడిన ఈ దళితుడి గుబ్బిన శవము ఈ కవులని కదిలించలేకపోయింది. అలాగే పూల కుర్రాళ్ల గురించి, గుడ్డి బిచ్చగాళ్ల గురించి, పుప్పడి పదాలతో పలవరించిన నేను పదిరి కుప్పం పరాభవాల గురించి పన్నెత్తు మాటైనా పలకలేకపోయాను. పుట్టిన పల్లెకు దూరమైనందుకు నోస్టాలజియాలతో బావురుమన్న నేను మనిషి దూరమైన వైన్యాన్ని ప్రశ్నించలేకపోయాను. అంటే మనం అనుకుంటున్నాం రకరకాల కవుల గురించి కవి మాట్లాడాడు కదా అని చెప్పేసి, ఇక్కడ కవి పూల కుర్రాళ్ల గురించి, గుడ్డి పిచ్చగాళ్ల గురించి అని చెప్పేసి ఇంకొక స్టాంజా ఉంది ఇందులో. అది తన గురించి తాను రాసుకోవటం, అంటే ఒక ఆత్మవిమర్శ, కవిగా ఒక ఆత్మవిమర్శ. తానే ఇంతకు ముందు ఉన్న కవుల రూపంలో ఉంది కూడా తానే, ఇన్నాళ్ళు కూడా రాయకుండా వచ్చాను నేను అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేలలో మలిచిన వేప చెట్టు మీద హక్కుల కోసం పోరాడుతున్న నేను ఈ నేల మీద మరో మనిషి హక్కుల కోసం ప్రశ్నించడాన్ని ఆమోదించలేకపోతున్నాను. కుల నిర్మూలన జరగకుండానే వర్గ పోరాటం సిద్ధిస్తుందని కలలు కంటూ గాలి కత్తులతో యుద్ధం చేస్తున్న వాణ్ణి క్షమించు దళిత, క్షమించు. ఈ దేశపు చిత్రపటాన్ని అర్థం చేసుకోవటానికి నాకు జీవితకాల సమయం కావాలి. అంటే సున్నితమైన కవులు ఇంతకు ముందే అనుకుంటున్నట్లు అన్ని అంశాల మీద, వేప చెట్టుకు సంబంధించిన వాటి హక్కుల మీద కూడా ఉద్యమాలు తీసుకొచ్చి చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న మనుషుల హక్కులు కాలరాయి వేయబడుతున్న టైంలో వాళ్ళ మీద అమానవీయమైన దాడులు జరుగుతా, మారణాయుధాలతో వాళ్ళని చంపి గోతాల్లో కుక్కుతున్న టైంలో కూడా ఈ కవులు ఆ విషయాల్లో మాత్రం చాలా చక్కగా పక్కకి తప్పుకుంటున్నారు. అలాంటి అంశాలని క్షమించు దళిత పేరుతో కవి చెప్తా వచ్చారు. తర్వాత మనకి చూపుడు వేలు పాడే పాట అని ఇంకొక కవిత ఉంది ఇందులో. ఈ పుస్తకానికి, ఈ కవిత్వ సంపుటికి ఉన్న పేరు ఈ కవిత పేరే. అది ఒకసారి చదువుకుందాం మనం. నువ్వు భీం పాట పాడొద్దనడం, పురిటి నొప్పులు పడుతున్న తల్లిని బిడ్డను కనొద్దనడం. నువ్వు భీం పాట పాడొద్దనడం, అప్పుడే పుట్టిన శిశువును ఏడవద్దని శాసించటం. నవ వసంతపు వేళ కోకిల గొంతుకు ఉరితాడు బిగించటం. నువ్వు భీం పాట పాడొద్దనటం, తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడిని ఉదయించొద్దని ఫర్మానా జారీ చేయటం. అంటే మనకి ఇదిగో ఇక్కడ రాశారు, 2015 మే 16న మహారాష్ట్రలో షిరిడిలో నర్సింగ్ విద్యార్థి సాగర్ షెజ్వాల్ను అంబేద్కర్ గీత్ను రింగ్ టోన్గా పెట్టుకున్నందుకు మనువాదులు చేసిన హత్యకు నిరసనగా ఈ కవిత వచ్చింది. 2015లోనే వచ్చింది ఈ కవిత. అంటే ఈరోజు అంబేద్కర్ని మనం చాలా మంది ఏమనుకుంటున్నారు, అంబేద్కర్ ఒక దళిత నాయకుడు, అంబేద్కర్ ఒక మాలామాదిలకు సంబంధించిన ఒక నాయకుడని, ఒక మేధావని, అంతకు మాత్రమే పరిమితమైన వాడని చెప్పేసి అనుకుంటే కాదది. ఇది మొత్తం అంబేద్కర్ మహామేధావి, అంబేద్కర్ అవసరం ఈరోజు ప్రజలందరికీ ఉంది. అలాంటి అంబేద్కర్ని తొందరగా అర్థం చేసుకొని తమలోకి తీసుకున్న దళితవాదులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంబేద్కర్ని తమలో భాగంగా భావిస్తూ ఉన్నారు. ఆ భాగంగా భావించడంలోనే వాళ్ళు అనేక రకాలైన అనేక చోట్ల విగ్రహాలు నెలకొల్పుకున్నారు, రింగ్ టోన్స్గా పెట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ అంబేద్కర్కి సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని తమతో పాటు మోసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒక యువకుణ్ణి అతను రింగ్ టోన్ పెట్టుకున్నాడని చెప్పేసి చంపేశారు. ఆ హత్యకు నిరసనగా ఈ కవిత రాశారు. అందుకనే నువ్వు భీం పాట పాడొద్దనడం, పురిటి నొప్పులు పడుతున్న తల్లిని బిడ్డను కనొద్దనడం, అది అసలు ఎంత అసహజమైన విషయం. పురిటి నొప్పులు పడుతూ ఉన్న తల్లిని నువ్వు అసలు కనొద్దనంటే అది ఎట్లా కుదురుతుంది? ఇక్కడ కూడా భీం పాట అనేది మాకు ఒక భాగం, మా శరీరంలో ఒక భాగం, మా మనసులో ఒక భాగం. అలాగే సూర్యుడిని ఉదయించొద్దని ఫర్మానా జారీ చేయటం అని కూడా, తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడిని ఉదయించొద్దని ఫర్మానా జారీ చేయటం కూడా అలాంటిది అని చెప్పేసి చెప్తున్నారు. చెప్తూ చివరిలో ఏమంటున్నారు, కంచిక చెర్ల నుండి లక్ష్మీపేట వరకు దేశవ్యాప్తంగా నువ్వు హతమార్చిన మా దేహాలను శవ పరీక్షకు పంపించి చూడు. అందరిది ఒకటే డిఎన్ఏ అంబేద్కర్ అని వస్తుంది. అందరిది ఒకటే డిఎన్ఏ, అదే అంబేద్కర్ అని చెప్పేసి వస్తుంది. త్రేతాయుగంలో అనాగరికుడికి మరామంత్రోపదేశం చేసినట్టు ఈ కలియుగపు అనాగరిక జాతికి భీం మంత్రోపదేశం చేస్తున్నాను. అవును, ముమ్మాటికి నేను చూపుడు వేలు పాడే పాట భీం పాటే పాడతాను.
అవును ముమ్మాటికి నేను చూపుడు వేలు పాడే పాట భీం పాటే పాడతాను. ఒక్క గొంతుతో కాదు కోటి గొంతుల దళిత్ కోరస్తో నేను భీం పాటే పాడతాను. చూపుడు వేలు అనేది ఈరోజు సాహిత్యంలో సమాజంలో కూడా ఒక సింబల్గా, అంబేద్కర్ గారికి ఒక సింబల్గా అది ఈరోజు నిలబడింది. ఆయన జ్ఞానానికి సింబల్గా, ఆయన ముందు చూపుకి సింబల్గా, ఆయన దిశానిర్దేశం చేస్తున్న దానికి సింబల్గా, ఇలాంటి అనేక సింబల్స్గా ఆ చూపుడు వేలుని మనం సాహిత్యంలోను సమాజంలోను ప్రస్ఫుటంగా చూస్తూ వస్తున్నాం. అలాంటి అందుకనే చూపుడు వేలు పాడే పాట పేరుతో ఈ కవిత రాశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, పాత రోజుల్లో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటరానితనం, దానికి సంబంధించిన రూపాలు. ఇదిగో దళితుల్ని దేవాలయంలోకి రానివ్వకపోవడం, దళితుల్ని టీ షాపుల దగ్గరికి రానివ్వకపోవడం, ఇలాంటివన్నీ దళితులు అంత దూరంలో నిలబెట్టి అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేయటం అని. అలాంటివితో పాటు ఈ రోజు కూడా అవి ఉన్నాయి చాలా చోట్ల. వాటితో పాటు వాటి రూపాన్ని, అంటరానితనం దాని రూపాన్ని మార్చుకుంటా వచ్చింది. దాని దాడి మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. అంటరానితనం రూపం ఎలాగ మారింది ఈ రోజు అని చెప్పేసానంటే, ఒక వ్యక్తి ఒక యువకుడు టచ్ చేసుకొని ఉంటే దాడి జరుగుతూ ఉంది. అంటే అంటరానితనం టక్కు రూపంలో మనకి టక్కు చేసుకున్న వ్యక్తికి హింసని ఇవ్వటంలో మనకి స్పష్టంగా అంటరానితనానికి సంబంధించిన దాడి కనిపిస్తూ ఉంది. అంటేనే సహించకపోవటం వాళ్ళని. అలాగే మనకి అదే టైంలో ఒక గుర్రం ఎక్కి పెళ్లి కొడుకు ఊరేగుతూ ఉంటే కూడా అతన్ని చంపేశారు. అంటే గుర్రం ఎక్కటం అనేది చాలా తప్పు. ఒకప్పుడు టెంపుల్లోకి రావడం తప్పు అయితే ఈరోజు టచ్ చేసుకోవటం తప్పు. ఒకప్పుడు మెయిన్ విలేజ్లోకి రావడం, ఊరిలోకి రావటం, వాడ వదిలి ఊరిలోకి ఎంటర్ అవ్వడం అనేది ఎంత పెద్ద తప్పో ఈ రోజు గుర్రం ఎక్కటం అంతకంటే పెద్ద తప్పు. అలాగే ఒక వాచ్ పెట్టుకుంటే చంపేశారు ఒక అబ్బాయిని. చెయ్యి అంతవరకు నరికేశారు. నీకు వాచ్ కావాలా అని చెప్పేసి ఆ చేతిని అంతవరకు నరికేసిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇలాంటి సంఘటనలు వాటి రూపాన్ని మార్చుకుంటా వస్తున్నాయన్నమాట. అంటే దళితులు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా వాచ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు గుర్రం ఎక్కుతున్నారు, వాళ్ళు సెల్ ఫోన్స్ కొనుక్కుంటున్నారు. కానీ వీటన్నిటినీ సహించలేని తనం కూడా స్పష్టంగా మనకి ఈ రోజు జరుగుతున్న దళితుల మీద జరుగుతున్న అనేక రకాలైన అనేక రూపాల్లో ఉన్న దాడులు మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ ఉంటాయి. ఆ దాడుల్ని వ్యతిరేకిస్తూ జరిగింది. అంటే వీటితో పాటు ఇంకా కొన్ని కవితలు కూడా ఉన్నాయి. ఇందులో మణికట్టు మీద పచ్చబొట్టని లక్ష్మీపేట సంఘటన మీద రాసిన కవిత ఉంది. మనకు తెలుసు, నిన్న 12వ తారీఖుకి 8 సంవత్సరాలు పూర్తయింది. జూన్ 12, 2012కి లక్ష్మీపేట జరిగింది అది. తర్వాత ప్యాపిలి సంఘటన మీద సవర్ణాంధ్ర అనే కవిత ఉంది. తర్వాత విగ్రహాలు మాట్లాడతాయి అని ఇంకొక మంచి కవిత ఉంది. విగ్రహాలని కూలదొయ్యటం మీద, అంబేద్కర్ గారి విగ్రహాలని ఎక్కడంటే అక్కడ విధ్వంసం చేయటం మీద మనకి కవిత ఉంది. తర్వాత ఇంకొక చెప్పుకోదగిన కవిత ఒకటి ఉంది. ఇది ఈ కవిత పేరు అంటు. జస్ట్ 2 అక్షరాల కవిత ఇది, అంటు. ఒకరోజు సైకిల్ మీద గంపల్లో పూల మొక్కలు అమ్ముకునే అతను ఎదురు పడితే ముచ్చటపడి ఓ గున్న మావి మొక్కను బేరమాడాను. అది అలాంటి మామిడి కాదు, అంటు మామిడి మొక్క అన్నాడు. నేను ఉలిక్కిపడి అంటంటే అన్నాను. కొమ్మకు కొమ్మను అంటు కట్టిన మామిడి 6 నెలల్లో కాపుకొస్తుందన్నాడు. అంటంటే వెలివేతలు దూరం జరగటాలు కాదు, అంటంటే దగ్గరికి తీసుకోవటం, ఆలింగనం చేసుకోవటం అనే కొత్త అర్థాన్ని ఇచ్చాడు అతను. బోధి వృక్షం కింది బుద్ధుడిలా ఇప్పుడు నేను మనిషికి మానవత్వాన్ని అంటుకట్టే పనిలో నిమగ్నమై ఉన్నాను. మనిషికి మానవత్వాన్ని అంటుకట్టే పనిలో నిమగ్నమై ఉన్నాను. నిజానికి అంటు అనేదాన్ని చాలా నెగిటివ్ అర్థంలో ఇప్పటి వరకు మొత్తం చూస్తా వచ్చింది, మొత్తం సమాజం చూసింది. అంటు అనేది ఒక నెగిటివ్ అంశం. అంటు అనే దాంట్లో ఒక పాజిటివ్ అంశాన్ని ఇక్కడ కవి చెప్తా ఉన్నారు. అంటు అంటే అంటుకోవటం అని, అంట రానిది కాదు, అంటుకోదగింది. ఒక మనిషి ఇంకొక మనిషిని ఆలింగనం చేసుకోదగింది, ఒక మనిషి ఇంకొక మనిషిని దగ్గరికి తీసుకోదగింది. ఇది అంటంటే అంటుకోకూడదని కాదు, అంటుకోవాలి అని చెప్పేదని చెప్పేసి ఒక కొత్త అర్థాన్ని ఈ కవి ఇచ్చారు. అంటే ఒక సౌమ్యమైన అర్థంలో మనం ఇప్పుడు అనుకుంటా ఉన్నాం సెన్సిటైజేషన్ అని చెప్పేసి, ఒక మనిషిని కొత్త అర్థం, కొత్త నిర్వచనం ఇవ్వటం. ఇదిగో అట్లా కాదు, ఇలా చూడాలి అని చెప్పేసి చెప్పడం. చిన్నపిల్లలకి అంటు అంటే ఏంటి అని చెప్పేసారంటే, ఈ
కవితని కనుక మనం చెప్తే ఇది అంటే అని చెప్పేసానంటే వాళ్ళ మనసుల్లో ఒక మనిషి పట్ల ప్రేమ, ఒక మానవత్వం, ఒక మనిషికి మనిషికి మధ్య మానవత్వాన్ని అంటుకట్టాల్సిన అది అంటే అని చెప్పేసి మనుషుల మధ్య ఒక బాంధవ్యాన్ని అల్లుకుపోవటాన్ని అంటుగా వాళ్ళు భావించే అవకాశం ఉంటుంది. అంటే ఒక సెన్సిటైజేషన్ జరిగే ప్రాసెస్ అనమాట ఇది. ఆ ప్రాసెస్ని అంటే కవి సెన్సిటైజ్ అయ్యాడు. ఆ సెన్సిటైజేషన్ని అంటే ఆ ఆలోచన ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. దానిని కవిత్వ రూపంలో మనకి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇందులో మనకి మోచిమా అనే కవిత ఉంది. అది చెప్పులు కుట్టే స్త్రీల మీద, దళిత స్త్రీల మీద అనేకమైన కవితలు ఇందులో మనకి కనిపిస్తాయి. వాటిల్లో మోచిమా ఉంది. మా ఊరి మరిడమ్మ అని చెప్పేసి సంచార జాతుల స్త్రీల మీద రాసిన కవిత ఉంది. ఈ సంచార జాతుల స్త్రీలు తిరుగుతూ ఉంటారు. సూదులు పిన్నీసులు అమ్ముకునే వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ రోజు వస్తారు, 2 గుడిసెలు వేసుకుంటారు. అక్కడ గుడిసెలు కూడా కాదు, చిన్న గుడ్డలు పీలికలతో డేరాలు లాంటి ఏదో వేసుకుంటారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సూదులు పిన్నీసులు అమ్ముతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ రోజు ఆ సూదులు పిన్నీసులు అమ్మేవాళ్ళు చాలా మంది మనకి కనిపించట్లేదు. కనిపించకుండా పోయారు. అంటే ఆ వృత్తుల్లో నుంచి వేరే చోటకి, వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సరే, అట్లాంటి మా ఊరి మరిడమ్మ అనేది ఉంది. తర్వాత తాటాకు గదులు పెట్టే అనే టైటిల్తో ఇంకొక శీర్షికతో వైద్యం అంటే వైద్యురాలైన ఒక దళిత స్త్రీల మీద రాసిన కవిత అది. ఊర్లలో నిజానికి ఇది ఇంతకుముందు మనం అనుకుంటున్నట్టు అన్టచబిలిటీ లేదా అంటరాని వాళ్ళ ఇళ్లలోకి వైద్యం మోసుకొని ఎవరు రారు. ఇదిగో మనకి చాలా చోట్ల చూపిస్తారు. ఇదిగో ఆమెకు బాగాలేదు అని చెప్పేసి అనుకంటే వెంటనే పాత రోజుల్లో ఒక పెట్టె పట్టుకొని టక 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 డాక్టర్ గారు వచ్చేసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు వైద్యం ఇచ్చి ఆమెకు బాగు చేసి వెళ్ళిపోవటం ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ అదే దళిత లొకాలిటీకి అయితే ఈ రోజుకి కూడా డాక్టర్లు రాకపోవటం ఉంది. ఈ రోజుకి కూడా పిహెచ్సిలు పనిచేయకపోవటం ఉంది. అక్కడ ఈ రోజుకి కూడా ఆరోగ్య కార్యకర్తలు దళిత లొకాలిటీల్లోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి మనస్ఫూర్తిగా వైద్యం అందించే రోజు ఈ రోజుకి కూడా లేదు. అయితే అలాంటి పాత రోజుల్లో అయితే అసలు లేదు. కాబట్టి ఆ పాత రోజుల్లో వైద్యం అందని దళిత వాడలు ఏవైతే ఉన్నాయో ఆ దళిత వాడల్లోనే చాలా మంది దళిత స్త్రీలు అక్కడికి వచ్చి వైద్యం అందించిపోయేది ఉంది. తాటాకు గదులు పెట్టే పేరుతో వైద్యం అందించడానికి వచ్చే స్త్రీలు అంటే వాళ్ళు కాన్పులు చేయొచ్చు, చిన్న చిన్న జబ్బులకు మందులు ఇస్తారు. అట్లాంటివి అవి బహుశా అది ప్రకృతి వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, మనం అనుకుంటున్న పసర ఇలాంటి వైద్యం కావచ్చు. వాటి మీద పరిశోధనలు అయితే జరగలేదు. ఈ రోజు వరకు కూడా సరైన పరిశోధనలు జరగలేదు. కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళు అంతగా కనిపించట్లేదు అలోపతి వచ్చిన తర్వాత. అలాంటి స్త్రీ మీద ఒకటి ఉంది. తర్వాత మా బాప అని ఒక కవిత ఉంది. ఈమె దళిత తల్లులందరి శ్రమకి ఈమె ప్రతినిధిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనిషి రూపెత్తిన ఒక ఆదిమ పనిముట్టు మా బాప అని చెప్పేసి చెప్పారు ఇందులో. అంటే ముందు మా బాప పుట్టి తర్వాత ఒక పనిముట్టు పుట్టింది, అంటే ఆమె పనిముట్టుగా మారిపోయింది అని చెప్పేసి చెప్తారు. అంటే దళిత స్త్రీలు నిరంతరం ఒక శ్రమలో ఉండడం, ఒక చాకిరీలో ఉండటం, ఒక ఉత్పత్తి లో పాలు పంచుకుంటా ఉండడం, ఎండకి ఎండడం, వానకి తడవడం, ఇంత చేస్తున్నా సరే వాళ్ళకి శ్రమకు సంబంధించిన ప్రతిఫలం రాకుండా పోవడం అనేది మనకి కవితలో కనిపిస్తుంది. అలాగే ఒకసారి మోచిమా అనే కవిత ఒక్కటి నేను మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. చేతుల్లో తాటాకుల వేద గ్రంథాలను ధరించిన సరస్వతిలా అరిగిపోయి తెగిపోయి తాడుతో కట్టకట్టిన పాత చెప్పుల కట్ట ఒక చేతో మరో చంకన చుట్టిన గుడ్డ సంచితో పొద్దున్నే వెంకట్రావు నగర్ ఆటో స్టాండ్ దగ్గర ప్రత్యక్షమవుతుంది మోచిమా. చుట్టిన సంచిని విప్పతీసి నల్లని ముతకదారపు కండెను ఆరెను పరచుకొని దేవుని పటానికి దండం పెట్టినట్టు వాటిని కళ్ళకద్దుకొని ఒద్దికగా కూర్చుంటుంది. ఎంతైనా ఆమె కామధేనువుని వధించిన మా ముత్తాత జాంబవంతుని మునిమనవరాలు కదా. అప్పుడే పెళ్లైన కొత్త దంపతులు నక్షత్రం కోసం పగటి ఆకాశంలో వెతికినట్టు అవసరం పడ్డ ఆడా మగ ఈ నేల మీది అరుంధతి కోసం కళ్ళను విచ్చిన పత్తికాయలు చేసుకొని చౌరస్తా అంతా కలయదిరుగుతారు. పోతన భాగవతం ఈ గట్టు మీదే రాశాడని చెప్పుకున్నట్టు ఈ దేశపు చౌరస్తాలు నా కులవృత్తి కళారహస్య నికేతనాలు. అందరూ ఆమెని మోచిమా అని పిలుస్తున్నారు, కానీ నాకు మాత్రం ఆమె నా జాతి మేలిమి ముత్యం అని చెప్పేసి చెప్తారు. చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉన్న మాదిగ తల్లికి సంబంధించిన కవిత ఇది.
అట్లా ఇలాంటి కవితలు అనేకం ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఆ, చాలా కవితా వాక్యాలు మనకి శిఖామణి గారి కవిత్వంలో చాలా లాలిత్య భరితంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంత అద్భుతమైన వాక్యాలు అని చెప్పేసి అనిపిస్తాయి. వాటిని నేను కొంచెం ఒక 2-3 మీతో చెప్దామని అనుకుంటున్నాను. పాతబడ్డ టైరు లాంటి జీవితాన్ని ఆట సాగుతో దొర్లించుకుంటూ వెళ్ళడం. తర్వాత నవ్వు పెదాలు ఉండాల్సింది పోయి రజను రాలుస్తున్న 2 తుప్పు పట్టిన ఇనుప కత్తులు. అంటే ఒక మాటని బిగిదీసుకొని ఉన్న మనుషులకు సంబంధించి రాసిన వాక్యం అది. తర్వాత రొమ్ములు గర్భసంచి లేని మగతల్లి. ఇది ఎంత పాపులర్ వాక్యమో శిఖామణి గారి కవిత్వంలో. రొమ్ములు గర్భసంచి లేని మగతల్లి. తలా కొంత మిమ్మల్ని తెంపుకుపోయాం. ఆ శిఖామణి గారు ఒక టీచర్ గురించి మాట్లాడిన మాట ఇది. తలా కొంత మిమ్మల్ని తెంపుకుపోయాం. తర్వాత నా కవిత్వాన్ని నల్లని సైదుగుడ్డని చేసి నీ సమాధుల పెట్టెకు నన్ను నేను చుట్టుకుంటున్నాను అని అంటారు. తర్వాత మనిషితనం పరిమళింప చేయటం. వీటితో పాటు ఇంకొక చిన్నది చెప్తున్నాను నేను. ఆకులు మొగ్గలు జరజర మెడలు సాచి నీటి ఉపరితలం మీదకి ఉరికి వచ్చేవి. ఒక కొలను లాంటిది, ఒక చెరువు లాంటిది. అక్కడ వర్షం పడిన తర్వాత ఒక్కసారిగా మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి అని చెప్పేసి చెప్పటం కోసం ఒక మాట అన్నారు. ఆకులు మొగ్గలు జరజర మెడలు సాచి నీటి ఉపరితలం మీదకి ఉరికి వచ్చేవి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నాకు ఇది చదివినప్పుడు ఏమనిపించింది అని అంటే, మనకి ఒక దృశ్యం కళ్ళ ముందు కనిపించడం, ఆ దృశ్యంలో ఒక కదలిక ఉండటం. ఆ కదలిక అంటే ఆ కదలిక కూడా మనకి చాలా కవిత్వంలో కనిపిస్తూ ఉంటది. చాలా మందికి చాలా కవితల్లో మనకి ఇంతకు ముందు చూసాం. అయితే ఇక్కడ ఏమన్నారంటే జరజర మెడలు సాచి నీటి ఉపరితలం మీదకి ఉరికి వచ్చేవి అని చెప్పేసి చెప్పడంలో ఒక స్పీడ్ అనమాట. అంటే మనం చాలా స్పీడ్గా వాటిని కనుక తిప్పినట్లయితే, మనకి సినిమాల్లో మనకి అప్పటికప్పుడు పూసిన పూలు అక్కడికక్కడ మొగ్గలు దొరికి పూలు పూసిన ఒక విధానం ఒక్కసారిగా కెమెరాని స్పీడ్గా తిప్పినప్పుడు అది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే లేదు అని అంటే ఒక గ్రాఫిక్స్లో చూపించడం, ఒక మొక్క అలాగా ఒక్కసారిగా నీటి ఉపరితలం మీదకి తామరతూడు లాంటి బయటికి రావడం, మొగ్గలు ఉండడం, ఒక్కసారిగా మెడలు సాచి పొడవుగా అయిపోవడం. అంటే ఇదంతా కూడా ఒక గ్రాఫికల్, ఇది ఒక పిక్చర్ని మనకి కళ్ళ ముందు కనిపించేటట్లుగా ఉంది. అంటే మొత్తం మీద శిఖామణి గారి కవిత్వం ఒక మనిషితనాన్ని పరిమళింపజేసే దిశగా కొనసాగుతూ ఉంది. ఆయన దృక్పథం కూడా అదే. కవిత్వంలో ఎంత సున్నితమైన అంశాలని కవిత్వానికి ఎన్నుకున్నారు, అదే విధంగా అంతే కఠినమైన అంశాలని ఆయన చూపు నుంచి, ఆయన దృష్టి నుంచి బయటికి పోనివ్వడానికి ఇష్టపడలేదు. అక్కడ ఇన్నాళ్ళు ఆ కవిత్వం రాయకపోవటానికి కూడా ఒక క్షమాపణ అడుగుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ క్షమాపణతో పాటు ఆయన మొత్తం ఇప్పటి వరకు ఉన్న 1000 ఏళ్ల సాహిత్యంలో ఎక్కడ ఏమేమి అన్యాయాలు జరిగినాయో, ఎంతెంత హింసకి దళితులు లోనయ్యారో, ఎన్నెన్ని దాడులకి గురయ్యారో, ఎన్ని జీవితాలు కోల్పోయారో ఆయన కంటి చూపు నుంచి దూరం పోలేదు. కాబట్టి అటు ఆ కవిత్వాన్ని ఇటు ఈ కవిత్వాన్ని 2 చేతులా పండించుకుంటూ ఒక సున్నితమైన కవిగా మనందరి హృదయంలో ముద్ర వేసిన శిఖామణి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నాతో ఇంతసేపు ఉన్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇలాగే ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాము మీ అందరి సహకారంతో. థ్యాంక్ యూ. గుడ్ నైట్.